రాహుల్ గాంధీ అరెస్ట్ ని ప్రొటెస్ట్ చేస్తూ రాహుల్ గాంధీ అరెస్ట్ ని నిరసిస్తూ కూడా ఈ రోజు ఇందిరాగాంధీ స్టాచ్యూ దగ్గర నుంచి లోక్ భవన్ వరకు చాలా మంది విద్యార్థులు నాయకులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అయితే ఈ రోజు మనం ఇక్కడ చూస్తున్నాము చాలా మంది విద్యార్థులు అలాగే కాంగ్రెస్ నేతల్ని కూడా ఇక్కడికి వచ్చిన సిఆర్ఎఫ్ బృందాలు కావచ్చు లేకపోతే పోలీసులు కావచ్చు మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. చాలా మందిని పోలీసులు అరెస్ట్ చేస్తూ కూడా వారిని వ్యాన్లలో ఎక్కించి తీసుకెళ్తున్నారు. అండ్ ఇక్కడ కూడా మనం చూసుకుంటే చాలా మంది స్టూడెంట్స్ ప్రొటెస్ట్ కి అయితే వచ్చారు. ఆ ప్రొటెస్ట్ ని చాలా శాంతియుతంగా చేద్దాము అంటే ఈ హంగర్ స్ట్రైక్ ని కూడా చాలా శాంతియుతంగా చేయాలి అనే ఉద్దేశంతోనే స్టూడెంట్స్ కావచ్చు లీడర్స్ కావచ్చు చాలా మంది ఇక్కడ కనిపిస్తున్నారు. అండ్ చాలా మంది ఇక్కడ మనకి చూడొచ్చు. అండ్ ఇక్కడ వీళ్ళని దౌర్జన్యంగా కూడా ఇక్కడ వీళ్ళని లేపుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అమ్మా చెప్పండి, రాహుల్ గాంధీ అరెస్ట్ ని ఎట్లా చూస్తాక ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న మోదీ దిగిపోవాలి. మా రాహుల్ గాంధీ ప్రజాస్వామ్యం కోసం దేశ భద్రత కోసం దేశ పౌరుల కోసం పోరాటం చేస్తున్న రాహుల్ గాంధీకి మేమంతా మద్దతుగా ఈ రోజు ముట్టడి చేయడానికి వచ్చాము. ఖచ్చితంగా వాళ్ళు చేసిన నిరంకుశ పాలనకు ఖండిస్తున్నాము. వాళ్ళు క్షమాపణ చెప్పాలి. మా మోదీ గారు మా రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేసినందుకు మోదీ గారు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. దేశ పౌరులను కాపాడే బాధ్యత మా రాహుల్ గాంధీ. డిమాండ్స్ ఏంటి స్టూడెంట్స్ పరంగా మీ డిమాండ్స్? ఖచ్చితంగా నీటి పేపర్ లీక్ చేసి దేశ భద్రతను దేశ పౌరుల బాధ్యతను విస్మరించిన మోదీ గారు దిగిపోవాలనేసి మేము కోరుతున్నాము. ఏదైతే విద్యాశాఖ మంత్రి ఉన్నాడో తనను కూడా వెంటనే రాజీనామా వేయాలి. రాజీనామా వేసే వరకు మేము ఊరుకోము. అయితే స్టూడెంట్స్ ని పోక్ చేస్తున్నాడు, స్టూడెంట్స్ ని రెచ్చగొడుతున్నారు, రాహుల్ గాంధీ అంటున్నారు. దానికి ఏం చెప్తారు? రాహుల్ గాంధీ నిరంతర చర్యగా నిరంతరం పోరాడుతున్నాడు దేశ రక్షణ కోసం. దేశ భవిష్యత్తు పౌరులలో ఉంటుంది. పౌరులకి అన్యాయం జరిగినప్పుడు ఎవరి కోసం నిలబడాలి? దేశం ఎవరి చేతిలో ఉంది? పౌరుల చేతిలో ఉంది. అయితే 20 రోజుల నుంచి ఒక హంగర్ స్ట్రైక్ నడుస్తుంది. ఇప్పటి వరకు అక్కడికి వెళ్లకుండా నిన్న మోదీ ఇంటిని ముట్టడించడం అనేది ఒక టార్గెట్ అంటున్నా. మోదీ గారు వినండి, మీరు దేశానికి దేశ భద్రతకు దేశ పౌరులకు న్యాయం చేస్తారని మేము చూసినాం. కానీ న్యాయం జరగలే. ఎక్కడ న్యాయం జరగలే. నువ్వు పార్లమెంట్ కూడా వాయిదా వేసుకుంటా నువ్వు నడిపిస్తున్నావు. ఎక్కడ న్యాయం జరిగింది? మా పోరాటమే వాళ్ళ ముందుకు వచ్చింది. మా రాహుల్ గాంధీ నినాదమే మాకు రక్షణ అయింది ఈ రోజున. కాబట్టి వాళ్ళ మేము 20 రోజుల తర్వాత కూడా తను స్పందించి న్యాయం చేసడం అని చూసినాం. కానీ న్యాయం జరగలేదు కాబట్టి వాళ్ళు బయట